హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్ గడ్డం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి నేటి రాజకీయ పరిస్థితులపై ఒక్కసారి చర్చిద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఇవాళ ప్రస్తుతం ఉన్న అప్డేట్ చూసుకుంటే పాస్పోర్ట్ కోసము జగన్ హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు వాళ్ళు కింద కోర్టు ఇచ్చిన అదే కండిషన్లన్నీ అనుసరించాలని చెప్పేసి పాస్పోర్ట్ కోసం అనుమతించింది, పాస్పోర్ట్ తీసుకోవడానికి అనుమతించింది. సో కింద కోర్టు ప్రజాప్రతినిధులు ఇచ్చిన కోర్టుని ఆదేశాలను ధిక్కరించడమే కాదు, వాటిని సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టు కూడా ఆ ఆదేశాలను అనుసరించాల్సిందేనని ఆదేశాలు ఇవ్వటం, దీన్ని మనకి ఏం తెలియజేస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కానీ ముఖ్యమంత్రి విధుల నుంచి దిగిపోయినాక కూడా ఈనాటికి కొన్ని వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని గుర్తించడానికి, వాటిని గౌరవించడానికి ఆయన సిద్ధంగా లేరు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని సవాల్ చేస్తున్నట్టు అనుకోవచ్చా మనం? ఒక రకంగా వాటి ఉనికినే ప్రశ్నిస్తున్న తీరు కనిపిస్తా ఉంది మనకి. ఎందుకు అనంటే, ఇప్పుడు ఏదో చాలా పెద్ద ఉపద్రవం ఆయనకి ముంచుకొచ్చేసినట్టుగా గౌరవ హైకోర్టు తలుపు తట్టి, గౌరవ హైకోర్టులో వాళ్ళు వేసిన పిటిషన్ ఏంటి అంటే, ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తన పరిధి దాటి ప్రవర్తించింది, జగన్మోహన్ రెడ్డి గారికి కండిషన్స్ ఇంపోజ్ చేస్తారా అని చెప్పని ఫార్మర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ప్రధాన కార్యదర్శిగా రీసెంట్గా నియామకం చేపట్టబడ్డ సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆయన హైకోర్టు తలుపు తట్టారు. ఆ తలుపు తట్టే సందర్భంలో హైకోర్టుని తప్పుదో పట్టించే సమాచారంతో, తప్పుడు సమాచారంతో హైకోర్టులో విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేశారు. అసలు వాస్తవ దృశ్యం ఏంటి ఇందులో? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం కోసం తన కుమార్తె యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళాలి అని చెప్పని సంకల్పించుకున్నారు. తన కేసులు విచారణ జరుపుతున్న సిబిఐ కోర్టును అప్రోచ్ అయ్యారు. సిబిఐ కోర్టు సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు ఆయన విదేశీ పర్యటనలోకి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అసలు సిస్సలు మతలబ్ ఏంటి అంటే, సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యారు, ప్రయాణానికి అనుమతి తెచ్చుకున్నారు. కానీ ప్రయాణించాలంటే పాస్పోర్ట్ అవసరం. తన పాస్పోర్టు స్టేటస్ వెరిఫై చేసుకోకుండానే ఆయన కొంచెం, మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, కోయిల ముందే కూర్చింది అని చెప్పని అత్యుత్సాహం ప్రదర్శించి కోర్టుని అప్రోచ్ అయ్యారు. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు ప్రయాణానికి. తీరా చూస్తే ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, రద్దయిపోతుంది. ఆ పాస్పోర్ట్ ఇప్పుడు అప్లికబుల్ అవ్వదు. సో ఇప్పుడు మీలాగా నాలాగా ఒక సివిలియన్ లాగానే ఆయన రెగ్యులర్ పాస్పోర్ట్ తీసుకోవాలి. చాలా యూజువల్ ప్రొసీజర్ అది. ఆ రెగ్యులర్ పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటారు. ఆ పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నప్పుడు మీరు పాస్పోర్ట్కి అప్లై చేసినా, నేను పాస్పోర్ట్కి అప్లై చేసినా మనకి ఏదైనా నేర చరిత్ర ఉందా అని చెప్పని పోలీసు వెరిఫికేషన్ జరుగుద్ది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారు. ఆయన మీద సిబిఐ కోర్టులో కేసులు నమోదయ్యినట్టుగా వాళ్ళకి సమాచారం ఉంది. కానీ సిబిఐ కోర్టే ప్రయాణానికి అనుమతిస్తుంది కాబట్టి, సిబిఐ న్యాయస్థానానికి ఈయన గురించి అవగాహన ఉంది కాబట్టి సిబిఐ కోర్టు నుంచి ఎన్ఓసి ఉన్నట్టుగానే భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టే కాకుండా ఇంకా వేరే న్యాయస్థానాల్లో కూడా కేసులు నమోదై ఉన్నాయి ఆయన మీద. వాటి నుంచి కూడా ఎన్ఓసి తీసుకొని పాస్పోర్టు అధికారులకి సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఆయనది. సో ఈ నేపథ్యంలో పాస్పోర్ట్ అధికారులు ఏం చెప్పారు అని అంటే, మీ మీద ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఇంకొక కేసు నమోదయ్యి ఉంది, మీరు ఆ కోర్టు నుంచి కూడా ఎన్ఓసి తీసుకోమని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాదులు ప్రజాప్రతినిధుల కోర్టుని అప్రోచ్ అయ్యారు. కానీ
ఇక్కడ ఈ పరిస్థితి సంక్లిష్టం కావడానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అని అంటే ఆయన మీద ప్రజాప్రతినిధుల కోర్టులో ఒక పరువు నష్టం కేసు దాఖలై ఉంది. ఆ కేసు విచారణకి సహకరించమని చెప్పని, విచారణకు హాజరు కమ్మని 5.5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పదే సమన్లు పంపిస్తున్నా ఆయన కనీస మాత్రంగా నా మీద ఒక కేసు నమోదై ఉన్నప్పుడు స్పందించి తీరాల్సిన బాధ్యత నా మీద ఉంది అనే అంశాన్ని విస్మరించి తాను ముఖ్యమంత్రి అని చెప్పనే అహంకారంతో ఒక న్యాయస్థానం ఇస్తున్న సమన్లను తీసుకోవడానికి కూడా సిద్ధపడలా. 5.5 సంవత్సరాలుగా ఆ సమన్లని ఆయన కనీసం రిసీవ్ చేసుకోలేదు, న్యాయస్థానం విచారణకి సహకరించాల. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తనకి పాస్పోర్ట్ అవసరం రీత్యా ఆ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినాక న్యాయస్థానం కూడా మీరు ఇన్నాళ్ళు మాదొక కోర్టు ఉందని, మా కోర్టులో మీదొక కేసు ఉందని మేము ఇస్తున్న సమన్లనే మీరు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు, ఇప్పుడు మీ అవసరం రీత్యా మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎన్ఓసి ఇవ్వమంటున్నారు, మేము ఎన్ఓసి ఇవ్వాలి అని అంటే మొట్టమొదటిగా మీరు న్యాయస్థానానికి రండి, ఈ న్యాయస్థానంలో మీద ఒక కేసు ఉంది అనేది మొట్టమొదటి రికగ్నైజ్ చేయండి, మీరు ఇక్కడికి రండి, వచ్చి మీరు 20,000 రూపాయల పూచీకత్తు సమర్పించి మీరు సంతకం చేయండి, తర్వాత కూడా మీరు ఈ విధంగా వ్యవస్థలను ధిక్కరిస్తా విచారణకు సహకరించకుండా టైం ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాల కాల పరిమితికి మీకు పాస్పోర్ట్ ఇవ్వడం సాధ్యం కాదు, మీకు 1 సంవత్సరం కాల పరిమితికి పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పని రిఫర్ చేస్తాం, ప్రొవైడెడ్ మీరు ఈ కండిషన్స్ ఆనర్ చేయాలి అని చెప్పని. ఈ చిన్న కండిషన్స్, ఆయనకు పాస్పోర్ట్ అవసరం, ఆయన విచారణకు సహకరించాలా, ఆయన కోర్టు సమన్లని రిసీవ్ చేసుకోవాలా, డెఫినెట్గా కోర్టుకి వెళ్ళి సమాధానం సంజాషి ఇచ్చుకొని తీరాల్సిన బాధ్యత ఆయనది. ఇటువంటి పరిస్థితుల్లో నాకే కండిషన్స్ ఇంపోజ్ చేస్తారా, నా స్థాయి ఏంటి, నాకున్న 40% రోడ్ బ్యాంక్ ఏంటి, నేను నిన్నటిదాకా 150 స్థానాలతో ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఏదో ఒక చిన్న కోర్టు ఒక జడ్జి నన్ను సమన్ చేస్తే నేను కోర్టుకి వెళ్ళాలా అని చెప్పని మా చేతిలో పొనవల సుధాకర్ రెడ్డి ఉన్నాడు, మా పొనవల సుధాకర్ రెడ్డితో హైకోర్టులో కేసు వేయిస్తానని చెప్పని కేసు వేయించారు. ఈ పొనవల సుధాకర్ రెడ్డి కూడా మరి అతను జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియామకం చేపట్టబడి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీతాలుగా పొంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేసులలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఈయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడిలాగా 4+4 గన్మ్యాన్లని భద్రత పొంది ఈయన కోర్టుకి ఇచ్చిన సమాచారం ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో ఆయన మీద కేసు నమోదైన సమాచారమే లేదు, అసలు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది అని చెప్పడం తప్పు, ఆయనకి ఎప్పుడు సమన్లే ఇవ్వలేదు, న్యాయస్థానం తన పరిధి దాటి ఆయనకి కండిషన్స్ ఇంపోజ్ చేసింది కాబట్టి మీరు న్యాయస్థానం ఈ కండిషన్స్ రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్టు ఇప్పించండి అని చెప్పని కోర్టుని ఆయన ప్రేలో మెన్షన్ చేశారు పిటిషన్. సో ఆయన 1 సంవత్సరం పాస్పోర్ట్కి అనుమతిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు ఇచ్చింది, అంటే పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి అంది. ఇప్పుడు 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలు కావాలి అని అంటున్నాడు, వాటితో పాటు ఆ కండిషన్స్ కూడా నాకు తీసేయాలనేది ఆయన కోరిక, అంతే ఆయన కోరిక. ఓకే. ఈ సందర్భంలో ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మణారాయణ గారు ఆయన ఇంటర్వ్యూన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదయ్యి ఉన్న అంశం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అని చెప్పని పొనవల సుధాకర్ రెడ్డి గారు కోర్టుకి తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. ఇదిగోండి 2019 ఎలక్షన్ అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును మెన్షన్ చేశారు, 2024 ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఈ కేసును మెన్షన్ చేశారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్లో ఈ కేసు ఉన్న సమాచారం ఉంది. అలాగే ఇవిగోండి కోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి గత 5.5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు సమన్లు వెళ్ళినాయి, వాటిని ఆయన తీసుకోవడానికి కూడా సిద్ధపడలేదు అనే పూర్తి సమాచారాన్ని విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళు కోర్టుని తప్పుదో పట్టిస్తా ఉన్నారు, తప్పుడు సమాచారంతో కోర్టుని అప్రోచ్ అయ్యారు. ఒక న్యాయస్థానం ఉనికినే గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయస్థానం విధించిన షరతులని రద్దు చేయమని చెప్పని అడుగుతున్నారు. కాబట్టి అసలు ఈ పిటిషనే మెయింటైనబుల్ కాదు, ఈ పిటిషన్ డిస్మిస్ చేయమని చెప్పని
గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు హైకోర్టుకి నివేదించారు. ఓకే. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత గౌరవ హైకోర్టు ఈరోజు తీర్పిచ్చారు. ప్రత్యేక న్యాయస్థానం విధించిన కండిషన్స్ రద్దు చేయడానికి మేము సిద్ధంగా లేము. ఓకే. మీరు అడిగిన విధంగా 1 సంవత్సరం బదులు 5 సంవత్సరాల పాస్పోర్ట్ అనేది పరిగణలోకి తీసుకోమని ఆదేశాలు ఇస్తున్నాం. కానీ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విధించిన షరతులు ఒబే చేసి తీరాలి. ఇక్కడ న్యాయస్థానం ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అడిషనల్ ప్రివిలేజెస్ ఉంటాయా? ఇవాళ 5.5 సంవత్సరాల పాటు ఆయన మీద ఒక కేసు నమోదైతే ఆ కేసు విచారణకు ఆయన సహకరించకుండా, విచారణకు హాజరు కాకుండా ఉంటే, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఒక కామన్ సివిలియన్ వేరే ఎవరైనా అయి ఉన్నట్టయితే వారి మీద ఇదే విధంగా కేసులు నమోదయ్యి ఉండి వారు విచారణకు సహకరించకుండా ఉండుంటే జరిగే జనరల్ ప్రొసీజర్ ఏంటి? 3వ వాయిదా వరకు చూసిన తర్వాత వారెంట్ ఇష్యూ, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత కూడా హాజరు కాకపోతే అది నాన్ బెయిలబుల్ వారెంట్ గా ఇష్యూ అవుతుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత కూడా హాజరు కాకుండా ఉంటే ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి మేము NBW ఇష్యూ చేసినా కూడా మీరు ఆ అక్యూజ్డ్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు అని చెప్పని వాళ్ళకి మెమో ఇస్తాం. మెమో ఇచ్చిన తర్వాత కూడా ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కోర్టు దగ్గర నేరం మోపడుతుంది. అంటే ఒక సివిలియన్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించే న్యాయస్థానాలు ఇతను ఒక ప్రజాప్రతినిధి, రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పని లేని గౌరవాన్ని అతనికి వర్తింపజేస్తూ వచ్చారు. కానీ ఆ గౌరవాన్ని నిలుపుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానం అంటే ఏంటి అనేది రుజువు చేయాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానానికి ఉంది. కాబట్టి న్యాయస్థానం నీ విజ్ఞప్తి యాజిటీస్గా పరిగణలోకి తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము, నువ్వు కోర్టుకు రా, వచ్చి సంతకం పెట్టని చెప్పడం జరిగింది. ఈ కోర్టు ఉంది, ఈ కోర్టులో నీ మీద కేసు ఉంది అనేది ఫస్ట్ నువ్వు రికగ్నైజ్ చెయ్యి అని చెప్పని ఆ కండిషన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టును తప్పుదో పట్టించే సమాచారంతో జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేశాడు హైకోర్టు న్యాయస్థానం ముందు. ఓహో, వీళ్ళు ఇచ్చే సమాచారం అంతా తప్పుడు సమాచారమే అని చెప్పని జడ్జిలు కూడా ఒక ఒపీనియన్ కలిగే పరిస్థితి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా సృష్టింపబడింది. అదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇప్పుడు ప్రత్యేక న్యాయస్థానం పెట్టిన కండిషన్స్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితే, మీరు రండి కోర్టుకు వచ్చి సంతకం పెట్టేసి తీసుకోండి, దీని మీద అనవసరపు ఇగోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అనవసర ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి దీన్ని ఒక మన అహం దెబ్బతింది అనే భావంతోకి వెళ్ళాల్సిన నష్టం లేదు, ఇది యూజువల్గా ఉండే ప్రొసీజరే అని చెప్పని చెప్పాల్సిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని తూచా తప్పకుండా పాటించడమే మా విధి అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల్ని కవర్ చేసే ప్రయత్నం చేసి వీళ్ళు 10 తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. ఇవాళ మరి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మరి గౌరవ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళ కండిషన్స్ని ఒబే అయ్యి సంతకం పెట్టి పాస్పోర్ట్ తెచ్చుకుంటారా, లేదు విదేశీ పర్యటన మానుకుంటారా, లేదు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారా, ఏమవుతో చూద్దాం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతినిధి అయ్యుండి కూడా అంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అంటే చట్టాన్ని గౌరవించాలి, చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక మెసేజ్ తను ఇవ్వాల్సింది పోయి న్యాయ వ్యవస్థనే అగౌరవపరిచే విధంగా ఆయన ఇన్ని సంవత్సరాల పాటు కేసు ముందు హాజరవ్వకుండా కేసుకి అసలు కేసు ఉందనే గుర్తించుకోవడంలో ఆయన తన కార్యకర్తలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నట్టు అవుతుంది ఈ విధంగా ప్రవర్తించడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించే ఈ ధిక్కార ధోరణి ఒక రకంగా దాన్ని అహంభావం అంటారా, లేదు సామాన్య పరిభాషలో సామాన్యుల గురించి ప్రస్తావించాల్సి వస్తే కండకావరం బలుపు అంటారు. కొంచెం రాజకీయ పార్టీ అధినేతగా, ఒకనాడు ఎంపీగా, ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఒకనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ఈ రోజుకి ఒక గౌరవ శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి కొంచెం హుందాగా దాన్ని అహంకారం అని చెప్పని అంతవరకు పరిమితం చేస్తారు. లేదు అని అంటే అసలు సిసలు భాషలో మాట్లాడుకుంటే బలుపు కండకావడం, నాకు అధికారం ఉంది, ఏ వ్యవస్థలైనా నాకు పాదాక్రాంతం కావాల్సిందే, నా దగ్గర కట్టుకుపోయినంత డబ్బు ఉంది, దాన భేద దండోపాయాలు ఏదో ఒక దాన్ని ప్రయోగించి
ఏ వ్యవస్థనైనా నా పాదాక్రాంతం చేసుకోగలిగే లాబింగ్ స్పెషలిస్టులు నా దగ్గర ఉన్నారు. నా చేతిలో ఒక మీడియా వ్యవస్థ ఉంది, నా చేతిలో సోషల్ మీడియా ఉంది. ఎవరి వ్యక్తిగత జీవితాలని ఎవరి వ్యక్తిత్వాలనైనా హననం చేయగలిగే సామర్థ్యం నాకుంది. వీటి ప్రాతిపదికగా ఐదర్ హుక్కర్ కుక్ ఏదో ఒక రకంగా నా పనులు నెరవేర్చుకోగలను అన్న ధోరణితో ఆయన ఇప్పటిదాకా వ్యవస్థలన్నింటినీ ధిక్కరిస్తూ వచ్చారు. ఒకనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే ఆ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేయాల్సిన అవసరం లేదనే అంశాన్ని కూడా విస్మరించి నేనా ముఖ్యమంత్రి నువ్వా ముఖ్యమంత్రివి అని చెప్పని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఒక ధిక్కర ధోరణితో ప్రశ్నించి ఆయనకి కులాన్ని ఆపాదించి మాట్లాడిన తీరు చూసాం. అదే సందర్భంలో పాలకుడిగా తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో ఉన్న లోటుపాట్లు, తప్పొప్పులు, బిజినెస్ రూల్స్ని అతిక్రమించి తీసుకుంటున్న నిర్ణయాలని గౌరవ హైకోర్టు చాలా కేసుల్లో సమీక్షించి ఈయనకి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు అని చెప్పని వీళ్ళ ప్రజాప్రతినిధులు వీళ్ళ సోషల్ మీడియా ద్వారా ఎంతగా గౌరవ హైకోర్టు న్యాయమూర్తులను దూషించారు, వాళ్ళకి దురుద్దేశాలు ఆపాదించారు. ఇవన్నీ విచారించండి, మా వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు అని చెప్పని గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పోలీసులకి ఫిర్యాదు చేస్తే కనీసం దాన్ని పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో గౌరవ హైకోర్టే సుమోటోగా సిబిఐకి కేసు అప్పచెప్పిన పరిస్థితి చూసాం మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారిస్తున్న సిబిఐ అధికారి మీద కేసులు నమోదు చేయడం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే ఆ హత్య కేసు అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పని సిబిఐ ప్రయత్నిస్తుంటే తన వందిమాగదులతోటి వారి మీదకి దాడికి ఉసుగొల్పిన తీరు చూసాం. పోలీసుల చేత సహాయ నిరాకరణ చేయించిన తీరు చూసాం. కాబట్టి ఏ వ్యవస్థ అయినా నా పాదాక్రాంతం కావాల్సిందే అన్న అహంభావాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఈ అంశంలో కూడా ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధమైన ఆధిపత్య ధోరణి వ్యవస్థల మీద ప్రదర్శిస్తున్న నేపథ్యమే ఈరోజు ఇష్యూ హైకోర్టు వరకు చేరి హైకోర్టు కూడా ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కండిషన్స్ని ఆర్డర్ చేస్తే రాసిందే, దాన్ని సడలించడానికి మేము సిద్ధంగా లేమని చెప్పని ఓ తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా హైకోర్టు తీర్పుని శిరసా వహిస్తారా లేదా దీన్ని కూడా సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్తారో వేచి చూద్దాం. చూసారు కదా ఈరోజు రాజేష్ సార్ గాని విశ్లేషణలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.